మాజీ ప్రధాని పద్మ విభూషణ్ మన్మోహన్ సింగ్ మృతికి నెల్లూరు నగరపాలక సంస్థ ఘనంగా నివాళులర్పించింది. మేయర్ శ్రవంతి, కమిషనర్ సూర్యతేజలు శనివారం కార్పొరేషన్ ప్రాంగణంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీపరునిగా, నిరాడంబరునిగా, ఆర్థికవేత్తగా, సంక్షోభంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని వారు కొనియాడారు. భారత పశ్చిమ పంజాబ్లో జన్మించారు. ఎంతో పేరు పొందారు. మరియు మీరు మేయర్ గారు పూలమాల వేసి నివాళులు వారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరడం. మన నగరపాలక సంస్థ సూపర్ నాయకులు మన్మోహన్ సింగ్ గారి నగరపాలక సంస్థ ప్రాంగణంలో మన్మోహన్ సింగ్ గారి చిత్రపటాన్ని పెట్టి కమిషనర్ గారితో, అధికారులందరితో, సిబ్బందితో అందరితో కలిసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక మేధావిని ఈరోజు మన దేశం కోల్పోయిందంటే తీర్చలేనటువంటి లోటని తెలియచేసుకుంటూ, వారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకున్నటువంటి సంకల్పాల ఫలితాలే మనం ఇప్పటికి కూడా అనుభవిస్తున్నామని తెలియచేసుకుంటూ, అప్పుడున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత, ఆధార్ కార్డ్స్ అనేక కార్యక్రమాల్ని రూపకల్పన చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి వారి చేసినటువంటి పనితీరు పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధను చూసి పద్మ విభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజకీయాలకి అతీతంగా వారి కీర్తిని కొనియాడుతున్నామంటే వారి గొప్పతనం అని తెలియచేసుకుంటూ, వారికి మరొకసారి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ, మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ 26వ తారీఖున పరమపదించడం జరిగింది. ఆయన జీవితాంతం కూడా దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి. ఆయన స్వయం కృషితో సొంతంగా చదువుకొని, ఆయన మంచి యూనివర్సిటీస్లో చదువుకొని, దాని తర్వాత వివిధ ఇంటర్నేషనల్ బాడీస్లో పనిచేసి, దాని తర్వాత మన రిజర్వ్ బ్యాంక్లో కానీ, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా కానీ, కేంద్ర మంత్రిగా పనిచేసి, దాని తర్వాత మనకి 1991లో ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ని తీసుకొచ్చి దేశం గతిని మార్చారు. అప్పటిదాకా ఒక పేద దేశంగా నిస్సహాయతతో యువత ఉన్న దేశం నుంచి ఒక గ్లోబలైజేషన్కి దారులు తెరవటం, దానివల్ల ఈరోజు మనం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు నిలబడటానికి ఆ రోజు వారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండటం, మీరు ఆర్థిక మంత్రిగా ఉండటం, అప్పుడు వేసిన పునాదులు ఈరోజు అన్నీ కూడా నగరాలు అభివృద్ధి చెందటం కానీ, ఐటీ పరిశ్రమలు మనకి ఈరోజు రావటం కానీ, ఇలా ఒక దార్శనికతతో నిస్వార్థంగా పనిచేయడం జరిగింది. అలానే ఆయన స్వయం కృషితో ఎదిగారు. మనకి ప్రధానమంత్రి పదవిలో ఉన్నా సరే నిస్వార్థంగా పనిచేయడం జరిగింది. ఆ ప్రధాని పదవిలో 10 సంవత్సరాలు పనిచేసినా సరే ఖచ్చితంగా కొన్ని మంచి రిఫార్మ్స్ దేశానికి గతిని ఇవ్వడానికి నిస్వార్థంగా ఆయన పనిచేశారు. సో ఆయన భారతదేశ మాజీ ప్రధానికి గౌరవార్థం మన నెల్లూరు నగర కార్పొరేషన్లో కూడా ఈరోజు శ్రద్ధాంజలి కార్యక్రమం అర్పించడం జరిగింది. దీంట్లో అందరూ గౌరవ మేయర్ గారు, అలానే నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఎవరైతే మన మన్మోహన్ సింగ్ గారు దివంగత నేత ఉన్నారో ఆయనకి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. అలానే అందరూ కూడా ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా సరే ఎక్కడ పుట్టినా సరే ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించడానికి భారతదేశంలో మనం రాజ్యాంగం హక్కు కల్పించింది. అలానే మనం ఎవరైనా నిస్వార్థం సేవ చేస్తే జీవితానంతరం కూడా వారిని గుర్తుపెట్టుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మార్గదర్శకంగా తీసుకోవాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.